రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గతంలో గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులను అడ్డుకోవటమే కాకుండా ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా మెయిల్స్ పంపటం వంటి చర్యలకు పాల్పడ్డారు. తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తూ ఉండటంతో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను నిలిపివేయాలంటూ తన అనుచరుల ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించడం మరో వివాదానికి దారితీసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పనుల కోసం టెండర్ ప్రకటన గతేడాది నవంబర్లోనే వెలువడిందని, అప్పుడు కాకుండా పనులు జరుగుతున్న ఏడాది తరువాత కోర్టుకు రావడంలో ఆంతర్యమేంటని ధర్మాసనం నిలదీసింది. అత్యల్ప ధర కోట్ చేసిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థకు పనులు కేటాయించడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ పిటిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని న్యాయమూర్తులు హెచ్చరించారు. పిటిషన్ల ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్ వైఖరిపై ప్రజలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న వెసులుబాటును కూడా తప్పుగా చిత్రీకరిస్తూ కోర్టులను ఆశ్రయించడం, పారిశ్రామికవేత్తలను భయపెట్టడం వంటి చర్యలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు రాజధానిని నిర్వీర్యం చేయటమే కాకుండా ఇప్పుడు జరుగుతున్న పనులకు కూడా అడ్డంకులు సృష్టించడం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విమర్శలు వస్తున్నాయి.